వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్. నేను ఒక పార్టీకి వెళ్ళానండి. అక్కడ బోల్డ్ అంత ఎంజాయ్ చేశాను. కానీ అవి మా ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలి అని అంటే అసలు ఎలా చెప్పాలి వాళ్ళకి, అది కూడా ఇంగ్లీష్లో అస్సలు అర్థం కాలేదు. సో మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు కదా మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు. సో సార్ దగ్గర నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి నేను వచ్చేసాను. ఆల్రెడీ మనం టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్ గురించి లాస్ట్ వీక్ వరకు తెలుసుకున్నాం. సో ఈ రోజు పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మీరంతా రెడీ అయిపోతే నేను రెడీ. ఏమంటారు? రెడీయా? చలో దెన్. హలో సార్. హలో ప్రశాంతి. నమస్తే. ఇంద్రలత. ఓకే. హాయ్ సార్, ఐఎమ్ శ్రీదేవి. హాయ్ మామ్. శ్రీదేవి. సో మా ముగ్గురితో పాటు చాలా మంది వెయిట్ చేస్తున్నారు మరి పాస్ట్ టెన్స్ గురించి. ఓకే. ఫైన్. ఇక అసలు ఈ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, ఎలా ఎక్కడ యూజ్ చేయాలి? పాస్ట్ యాక్షన్స్ అంటే మనకి ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్లో చూసాం. ప్రజెంట్ టెన్స్ హ్యాస్ 4 సబ్టెన్సెస్. అలాగే పాస్ట్ యాక్షన్స్ అన్నీ కూడా, పాస్ట్ యాక్షన్ అంటే ద యాక్షన్స్ విచ్ ఇస్ ఆల్రెడీ ఓవర్. అది ఇవాళ కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, 2 years ago, 10 years ago, ఎప్పుడైనా కావచ్చు. ఆల్రెడీ ఆ పని అయిపోయింది అంటే దాన్ని మనం పాస్ట్ యాక్షన్ అంటాం. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కువ వాడేవి ప్రజెంట్ యాక్షన్స్, బట్ ఆ తర్వాత ఎక్కువ వాడేది మళ్ళీ పాస్ట్ యాక్షన్సే. యాక్చువల్గా ఫ్యూచర్ టెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, బట్ ప్రజెంట్ అండ్ పాస్ట్, these two tenses are very important, people considered because of their frequency in use. అంటే యూసేజ్లో వీటి యొక్క ఫ్రీక్వెన్సీని బేస్గా చేసుకొని ఈ పాస్ట్ టెన్స్ అనేది సెకండ్ ప్లేస్లో వస్తుంది. ఈ పాస్ట్ టెన్స్లో మనకు 4 సబ్టెన్సెస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ సింపుల్ పాస్ట్, సెకండ్ వన్ ఇస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్, థర్డ్ వన్ ఇస్ అ పాస్ట్ పర్ఫెక్ట్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ అ past perfect continuous. Hope you understood there are 4 tenses. Right, చెప్పండి ఒకసారి పాస్ట్ టెన్స్ లో ఉండే 4 సబ్ టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, వండర్ఫుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దట్స్ రైట్. ఇప్పుడు ఇవాళ ఈ 4 టెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 4 టెన్సెస్ లో ద ఫస్ట్ టెన్స్ విచ్ ఇస్ కాల్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. అసలు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనే దాన్ని ఎలా వాడు? దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. ఇదే సింపుల్ పాస్ట్ టెన్స్ని పాస్ట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటారు. మనం సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటాం కదా, అలాగే సింపుల్ పాస్ట్ అనొచ్చు లేదా పాస్ట్ ఇండెఫినెట్. ఇండెఫినెట్ అనడానికి కారణం ఏంటంటే ఈ పాస్ట్ టెన్స్లో చాలా వరకు మనం టైం రెఫరెన్స్ ఇవ్వకుండా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వచ్చానని టైం రెఫరెన్స్ లేకుండా మనం చెప్పేవన్నీ కూడా ఎక్కువ శాతం ఇందులో ఉంటాయి. కాబట్టి అందుకే దీన్ని పాస్ట్ ఇండెఫినెట్ అని కూడా అంటారు. సో అయితే ఈ పాస్ట్ టెన్స్లో అసలు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలి, వర్డ్ ఆర్డర్ ఎలా ఉండాలి సెంటెన్స్లో తీసుకుంటే, జనరల్గా ఎనీ సెంటెన్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, దెన్ ఆబ్జెక్ట్ వస్తుంది. అయితే ఈ సబ్జెక్ట్ తర్వాత మనకు వర్బ్ ఏ ఫామ్లో రావాలి అనేదే ఇక్కడ క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ద టెన్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ అండర్స్టూడ్ బేస్డ్ ఆన్ ద వర్బ్ ఫామ్. చాలా సందర్భాల్లో మనం ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అనేది ఆ టెన్స్లో ఉండేటువంటి వర్బ్ని బేస్గా చేసుకొని మనం డిసైడ్ చేస్తుంటాం, అర్థం చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఐ కమ్ అంటే ఇది ప్రెజెంట్ టెన్స్ అంటాం, బట్ దాన్ని ఐ కేమ్ అన్నాం అనుకోండి ఏమంటాం? పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఐ కమ్ అనేది ప్రెజెంట్ టెన్స్ అని, ఐ కేమ్ అనేది పాస్ట్ టెన్స్ అని మనకి ఎలా తెలుస్తుంది? వర్బ్ ఫామ్ని బేస్గా చేసుకొని. యూఆర్ రైట్. సో అక్కడ వర్బ్ కమ్ అనేది బేస్ ఫామ్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అన్నా, కేమ్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ అన్నా. అయితే కొన్నిసార్లు సమ్ టైమ్స్ హెల్పింగ్ వర్బ్ని కూడా కన్సిడర్ చేస్తాం. క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కావచ్చు, నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నప్పుడు కావచ్చు, హెల్పింగ్ వర్బ్ని కన్సిడర్ చేస్తూ మనం అదే టెన్స్లో ఉందో గుర్తుపట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే పాస్ట్ యాక్షన్స్ ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద సబ్జెక్ట్, దెన్ యూజ్ ద వర్బ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఫామ్. ఆబ్జెక్ట్ ఈజ్ ఆప్షన్. సో మీకు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇప్పుడు నేను ప్రెసెంట్ టెన్స్లో చెప్తాను. మామూలుగా ఇప్పుడు మీకు వర్బ్కి 5 ఫార్మ్స్ తెలుసుంటే దెన్ ఇట్ బికమ్స్ ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గో, గోస్, గోయింగ్, వెంట్ అండ్ గాన్. ఇందులో పాస్ట్ టెన్స్ ఫామ్ ఏది? వెంట్. గో అనే దానికి పాస్ట్ టెన్స్ వెంట్. ఇప్పుడు అలా కొన్ని పాస్ట్ ఫార్మ్స్ చెప్పండి. సింగ్ పాస్ట్ వర్బ్ ఏంటి? సాంగ్. యూర్ రైట్. కమ్ పాస్ట్ వర్బ్ కేమ్. లెర్న్ లెర్న్డ్. Okay. Understand. Understood.
రైట్ రోట్, రైట్ రోట్, రిటర్న్ వస్తుంది అనమాట. రైట్ రోట్. సో ఇలా మనకు వర్బ్కి పాస్ట్ టెన్స్ ఫామ్ తెలుసుంటే దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ టు ఎక్స్ప్రెస్ ద పాస్ట్ యాక్షన్స్. Sir, I have a doubt, sir. యా ప్లీజ్. సార్ పాస్ట్ యాక్షన్ లో వర్బ్ తెలియకపోతే అప్పుడు ఏం చేయాలి సార్? ఓకే, దిస్ ఇస్ నాట్ ఓన్లీ యువర్ ప్రాబ్లమ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్. చాలా సందర్భాల్లో మనకి ఏంటంటే వర్బ్ బేస్ ఫామ్లో తెలుసు, కానీ దాని పాస్ట్ టెన్స్ ఫామ్కి వచ్చేసరికి కొన్నిసార్లు తెలియదు. అది ఎలా చెప్పాలో చెప్తాను. బిఫోర్ దాట్ ముందుగా మీకు తెలిసిన పాస్ట్ వర్బ్స్ తెలిసిన వాటితో కొన్ని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను అని కదా. ఇప్పుడు ఇందులో ఐ టేక్ అనేది వర్బ్ బేస్ ఫామ్లో ఉంది. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఆ బేస్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ దగ్గర పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉన్న వర్బ్ పెడితే చాలు. ఐ టేక్ పాస్ట్ వర్బ్ ఏంటి? టుక్. రైట్, ఇప్పుడు ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నాను, బట్ నేను కాఫీ తీసుకున్నాను అని చెప్పాలనుకోండి ఐ టుక్ కాఫీ. ఐ టేక్ కాఫీ, ఐ టుక్ కాఫీ. లెట్ us say ఇప్పుడు ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పాలనుకోండి అప్పుడు I learnt English. వండర్ఫుల్, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. అంటే లెర్న్ అనే దానికి పాస్ట్ వర్బ్ ఏంటి? లెర్న్డ్. వన్ మోర్, ఐ సింగ్ ఎ సాంగ్. చెప్పండి. I sang a ఐ song. సాంగ్ ఎ సాంగ్. ద పాస్ట్ వర్బ్ ఫర్ సింగ్ ఇస్ అ సాంగ్. అంటే ముందుగా మనం పాస్ట్ యాక్షన్స్ చెప్పాలి అంటే వర్బ్ ఫార్మ్స్ 5 ఫార్మ్స్ క్లియర్గా తెలియాలి. ప్రతి వర్బ్కి ఉండే 5 ఫార్మ్స్ క్లియర్గా తెలిసినప్పుడు అప్పుడు పాస్ట్ టెన్స్లో ఉన్న యాక్టివిటీస్ చెప్పడాన్ని అంటే పాస్ట్ యాక్టివిటీస్ని చెప్పడానికి ఈజీగా మనకు అవకాశం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని మనం రోజు చేసే యాక్టివిటీస్ హ్యాబిచువల్ చెప్తాను, వాటిని మీరు పాస్ట్ టెన్స్లో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వేకప్, ఐ వేకప్. ఇప్పుడు దీన్ని పాస్ట్లో చెప్పాలనుకోండి I woke up. ఐ వోకప్. రైట్, ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, జస్ట్ లిసన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే ఐ వేకప్ ఎట్ 6 o'clock, బట్ టుడే ఐ వోకప్ ఎట్ 6:15. ఎవ్రీ డే ఐ గెట్ రెడీ బై 6:30, బట్ టుడే ఐ గాట్ రెడీ బై 6:45. ఎవ్రీ డే ఐ కమ్ టు ఇన్స్టిట్యూట్ at 7 o'clock, but today I came to institute at 7:30. Every day I take the classes for 3 hours, but today I took the classes for 6 hours. Ila, hope you got me now? Yeah. Yes, sir. Right. So, అయితే just before you have asked it out. Yes. Yeah, తెలియకపోతే ఏం చేయాలి? వర్బ్ తెలియకపోతే ఏం చేయాలి? వర్బ్ తెలియకపోతే there is one option. In English, there is one helping verb which is called did. మనకు did అనేటువంటి ఒక helping verb ఉంది. Okay. With the help of this helping verb did, we can express the past actions. ఈ did అనేది ఎలా వాడాలి అంటే did అనేది helping verb. జనరల్గా ఏదైనా సరే ఒక పనిని చేశాను అంటే సబ్జెక్ట్ తర్వాత పాస్ట్ verb రావాలి. బట్ పాస్ట్ verb తెలియనప్పుడు when we don't know the past verb, అయితే 2 ఆప్షన్స్లో వాడచ్చు. పాస్ట్ వర్బ్ తెలియనప్పుడు ఈ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ని తీసుకోవచ్చు. డిడ్ అంటే చేశాను అని అర్థం. ఏం చేసాం అంటే ఈ డిడ్ తర్వాత మళ్ళీ మనం వర్బ్ ఫామ్ వాడతాం కదా, ఆ వర్బ్ ఫామ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. డిడ్ తర్వాత వచ్చే వర్బ్ బేస్ ఫామ్లో ఉంటే దట్ రెఫర్స్ టు ద పాస్ట్ యాక్షన్, దట్ డెనోట్స్ ద పాస్ట్ యాక్షన్. డిడ్ తర్వాత వర్బ్ బేస్ ఫామ్లో ఉంటే చేశాను అని వస్తుంది అనమాట. డిడ్ అంటే చేశాను, ఏం చేసావు, ఆ తర్వాత వచ్చే వర్బ్ చెప్పే పనిని చేశాను అనే మీనింగ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ గో, గో అంటే వెళ్ళుట కదా, గో అంటే వెళ్ళుట. డిడ్ గో అంటే ఏంటి? ఇప్పుడు వెళ్ళాను. రైట్. సో ఇప్పుడు సింగ్ అంటే పాడుట, బట్ నేను పాడాను అని చెప్పాలనుకోండి డిడ్ సింగ్. డిడ్ సింగ్ ఎలా ఉంటుంది అంటే ఒకే సెంటెన్స్లో ఇప్పుడు మీరు అడిగారు డిడ్ సాంగ్ అన్నారు, బట్ రిమెంబర్ ఇన్ వన్ సెంటెన్స్ దెర్ షుడ్ నాట్ బి 2 past verbs. Okay. అందులో డిడ్ అనేది ఒక మోడల్ వర్బ్ అని, డిడ్ అనేది ఒక మోడల్ వర్బ్. సో ఇది ఆక్సిలరీ. ఎప్పుడైతే ఆక్సిలరీ వస్తుందో ఆ తర్వాత మనం పాస్ట్ వర్బ్ని వాడాం అనమాట. సింపుల్ గుర్తుంచుకోండి, డిడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. డిడ్ తర్వాత పాస్ట్ వర్బ్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ గో ఈజ్ ఈక్వలెంట్ టు వెంట్. Did plus go is equivalent to went. Did plus come is equivalent to came. అంటే did బేస్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ వాడితే అది పాస్ట్ టెన్స్కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు నేను డిడ్ ప్లస్ బేస్ ఫామ్లో ఉన్న వర్బ్ చెప్తాను, దానికి అది దేనికి ఈక్వలో మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ ప్లస్ కమ్ ఈజ్ ఈక్వల్ టు Came. కేమ్. డిడ్ ప్లస్ లెర్న్ ఈజ్ ఈక్వల్ టు Learned. లెర్న్డ్. డిడ్ ప్లస్ సీ ఈజ్ ఈక్వల్ టు Saw. సా. వండర్ఫుల్. ఇలా ఒకే యాక్షన్ని మనం ఇప్పుడు పాస్ట్ చెప్పేప్పుడు ఒకే యాక్షన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి డైరెక్ట్గా పాస్ట్ వర్బ్ను ఉపయోగిస్తూ చెప్పచ్చు, లేదా డిడ్ ప్లస్ బేస్ ఫామ్ను ఉపయోగిస్తూ చెప్పచ్చు. డైరెక్ట్లీ యూ కెన్ యూస్ అ పాస్ట్ వర్బ్. అదర్వైజ్ వీ కెన్ ఆల్సో యూస్ డిడ్ ప్లస్ బేస్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లర్న్ట్ అంటే నేను నేర్చుకున్నాను. దీన్నే ఐ డిడ్ లెర్న్. మళ్ళీ డిడ్ తర్వాత లెర్న్ట్ అనకూడదు. ఐ డిడ్ లెర్న్. డిడ్ ప్లస్ లెర్న్ ఈజ్ ఈక్వల్ టు లెర్న్ట్. సో జస్ట్ యు సే ఐ కేమ్, నేను వచ్చాను, లేదా ఐ డిడ్ కమ్. రైట్. ఇప్పుడు కొన్ని సెంటెన్స్ చెప్తాను. సో మామూలుగా నేను డైరెక్ట్గా పాస్ట్ వర్బ్తో చెప్తాను, డిడ్తో చెప్తాను, మీరు పాస్ట్ వర్బ్తో చెప్పాలి డైరెక్ట్గా. అంటే ఒకే పాస్ట్ యాక్షన్ మనం రెండు రకాలుగా చెప్పొచ్చు అనమాట. పాస్ట్ వర్బ్ వాడచ్చు, లేదా హెల్పింగ్ వర్బ్ డిడ్ ప్లస్ బేస్ ఫామ్ వాడచ్చు. ఇప్పుడు చెప్పండి, జస్ట్ మేడం మీరు చెప్పండి, ఐ అండర్స్టూడ్ ద లెసన్. I did understand the lesson. వండర్ఫుల్. ఐ డిడ్ అండర్స్టాండ్ ద లెసన్. ఇప్పుడు నేను పాస్ట్ వర్బ్తో చెప్తున్నాను, మీరు డిడ్ ప్లస్ బేస్ ఫామ్తో చెప్తున్నారు. రైట్. సో జస్ట్ మేడం ఇంద్రలత మీరు చెప్పండి, ఐ సా ఎ మూవీ. ఐ సా ఎ మూవీ. దీన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు. చెప్పండి. I did see a movie. వండర్ఫుల్. ఐ డిడ్ సీ ఎ మూవీ. ప్రశాంతి, యూ టెల్ మీ, ఐ టాట్ ఎ లెసన్. ఐ టాట్ ఎ లెసన్. టాట్కి బేస్ ఫామ్ ఏంటంటే మనకి టీచ్. I did teach a lesson. వండర్ఫుల్. ఐ డిడ్ టీచ్ ఎ లెసన్. రైట్. ఇప్పుడు ముగ్గురు చెప్పండి, ఐ స్టార్టెడ్ టీచింగ్. ఐ స్టార్టెడ్ టీచింగ్. చెప్పండి. I did start teaching. I did start teaching. Right. She asked a doubt. She did ask a doubt. She did ask a doubt. Right. So I explained the lesson. I did explain a lesson. I did explain the lesson. సార్ నాకు డౌట్, ఈ రెండు పద్ధతిలో ఏది ఎక్కువ యూస్ చేస్తాం, ఏది ప్రిఫరబుల్? ఓకే, ఇంట్రెస్టింగ్ డౌట్. లైక్ ఇప్పుడు డైరెక్ట్గా పాస్ట్ వర్బ్తో చెప్పాలా, లేదా డిడ్ ప్లస్ బేస్ ఫామ్తో చెప్పాలా? బట్ ప్రిఫరబుల్లీ ఐ సజెస్ట్ యూజ్ ద డైరెక్ట్ పాస్ట్ వర్బ్. ఎప్పుడు పాస్ట్ వర్బ్తోనే వాడాలి. జనరల్గా పాస్ట్ వర్బ్ తెలియనప్పుడు మాత్రమే ఏం వాడతాం, డిడ్ ప్లస్ బేస్ ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ఐ కేమ్, ఐ వెంట్ ఇలాంటి బాగుంటుంది. ఇప్పుడు ఐ డిడ్ కమ్, ఐ డిడ్ లెర్న్, ఐ డిడ్ సీ, ఐ డిడ్ గో, ఈ ప్రతి సెంటెన్స్లో మీరు డిడ్ 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 అన్నారనుకోండి, కొంచెం వినే వాళ్ళకి ఆడ్గా అనిపిస్తుంది. సో డిడ్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఎప్పుడో ఒకసారి మనకు పాస్ట్ వర్బ్ తెలియనప్పుడు అప్పుడు మనం జనరల్గా డిడ్ వాడతాం అన్నమాట. సార్ నాకు డౌట్ సార్. ఎస్ ప్లీజ్. సార్ పాస్ట్ వర్బ్ తెలియలేనప్పుడే డిడ్ వాడాలా సార్, లేదా ఇంకెప్పుడైనా వాడచ్చు? ఓకే, నైస్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు మేడం అడిగారు, సో ఎప్పుడైనా మనకు పాస్ట్ వర్బ్ తెలియకపోతే డిడ్ వాడచ్చు అని చెప్పాను. బట్ పాస్ట్ వర్బ్ తెలియనప్పుడే, సార్ కెన్ వి యూజ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ సిచ్యువేషన్ ఆల్సో? మీరు అడుగుతుంది అదే కదా. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ వీ కెన్ యూస్. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక విషయాన్ని పర్టికులర్గా చెప్పాలనుకోండి, యూ వాంట్ టు బి వెరీ పర్టికులర్ అబౌట్ సంథింగ్ విచ్ హ్యాపెండ్, and you want to give more emphasis upon it, you want to give some sort of stress upon it. When you want to say something in particular, particularly when we want to mention, then also we can use did, though we know the past verb. అంటే పాస్ట్ వర్బ్ తెలిసినప్పటికి కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని స్పెసిఫిక్గా ఎంఫోసిస్ చేస్తూ, ఎంఫోసిస్ అంటే నొక్కి చెప్పడం, స్ట్రెస్ చేయడం అన్నమాట. ఎంఫోసిస్ చేసేస్తూ చెప్తున్నప్పుడు, నొక్కి చెప్పాలనుకున్నప్పుడు పాస్ట్ వర్బ్ తెలిసినా కూడా డిడ్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మిమ్మల్ని నిన్న చూశాను, క్యాజువల్గా చెప్తాను, ఐ సా యూ మ్యామ్ ఎస్టర్డే, ఐ సా యూ అంటాను. బట్ దాన్ని నేను పర్టికులర్గా చెప్పాలనుకోండి, ఐ డిడ్ సీ యూ మ్యామ్ ఎస్టర్డే, ఐ డిడ్ సీ. జస్ట్ యూ సీ, ఐ వన్ ద మ్యాచ్, నా మ్యాచ్ గెలిచాను, క్యాజువల్గా ఉందన్నమాట. అంటే పర్టికులర్గా ఎంఫోసిస్ ఏం లేదు, ఐ వన్ ద మ్యాచ్, నా మ్యాచ్ గెలిచాను. బట్ యూ సీ, I did win the match. I did win the match means you are giving emphasis, you are giving stress upon it. ఇలా పర్టికులర్గా ఏదైనా చెప్పాలి అంటే మనం డిడ్ అనే దాన్ని వాడుకోవచ్చు. రైట్. ఇలా రెండు సందర్భాలు వాడతాం అనమాట. ఒకటి పాస్ట్ వర్బ్ తెలియనప్పుడు వాడతాం, ఇంకోటేమో when you want to give emphasis. అయితే సో ఈ మీరు అడగచ్చు,
పాస్ట్ వర్బ్ తెలియకపోతే డిడ్ ప్లస్ బేస్ ఫామ్. మరి బేస్ ఫామ్ కూడా తెలియకపోతే ఏం చేయాలి సార్? ఏమి చేయడానికి ఉండదు, అది ఖచ్చితంగా తెలియాలి, రైట్? సో దిస్ వే వీ కెన్ ఎక్స్ప్రెస్ పాస్ట్ యాక్షన్. యూఆర్ అబౌట్ టు ఆస్క్ సంథింగ్? అంటే మన కంఫర్ట్ లెవెల్ బట్టి కూడా మాట్లాడొచ్చు. యా, వై నాట్? యూఆర్ మోస్ట్ వెల్కమ్, దట్స్ వండర్ఫుల్. ఎప్పుడైనా డైరెక్ట్గా పాస్ట్ వర్బ్ తెలిసి ఈజీ, బట్ పాస్ట్ వర్బ్ కన్ఫ్యూజన్ ఉంది, ఇది పాస్ట్ వర్బ్ అదేనా కాదా. ఇప్పుడు గోకి పాస్ట్ వర్బ్ వెంట గానా అనేది మీకు డౌట్ ఉంది. లేదా సో కొన్నిసార్లు పాస్ట్ వర్బ్స్ ఇప్పుడు ఐ టాట్ ఎ లెసన్ అనాలి. ఇప్పుడు టీచ్ అన్నప్పుడు టీచ్ పాస్ట్ వర్బ్ టాట్ అనాలా లేదా థాట్ అనాలా, మీకు కన్ఫ్యూజన్ వచ్చింది. లేదా దాన్ని ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అలాంటప్పుడు ప్రిఫరబుల్లీ ఐ డిడ్ టీచ్. సింపుల్ గా బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ తో మీరు కంఫర్టబుల్ కాబట్టి జస్ట్ ప్రిఫర్ టు యూస్ దట్ ఓన్లీ విత్ ద డిడ్. బట్ ఆల్వేస్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ డోంట్ కీప్ ఆన్ యూసింగ్ డిడ్. డైరెక్ట్లీ యూ కెన్ ఎక్స్ప్రెస్ విత్ ద పాస్ట్ వర్బ్. ఇఫ్ నాట్ యూ కెన్ యూస్ did plus base form. But in one sentence, don't use two past verbs. Okay? This way where we express all the past actions. మన past actions అన్ని ఇలా చెప్తాం అన్నమాట. రైట్, ఇప్పుడు మీరు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఇవాళ మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మీరు చేసిన పనులు ఒక 2 చెప్పాలి. డైరెక్ట్గా పాస్ట్ వర్బ్తో చెప్పండి. పాస్ట్ వర్బ్ ఉపయోగిస్తే 2 సెంటెన్స్ చెప్పగలరా మేడం శ్రీదేవి? I went to temple. I went to temple. That's good. One more activity. One more. I practiced yoga. I practiced yoga Good. In the morning. In the morning. I practiced yoga in the morning. That's right. ఇప్పుడు ఇంద్రలత గారు మీరు చెప్పండి. ఇప్పుడు తను ఏం చెప్పారు? I went to temple. I practiced yoga in the morning. Right? అలాగే మీరు చేసిన రెండు యాక్టివిటీస్ చెప్పాలి ఏవైనా ఇవాళ ఉదయం నుండి. I read a newspaper. Wonderful. I read the newspaper. I read the newspaper. ఇంకా ఇంకో సెంటెన్స్ ఏదైనా. I prepared breakfast. Wonderful. I prepared breakfast. Right? So, Prashanti, could you say 2 examples? I taken coffee in the morning. I took coffee. Taken అనకూడదు. Took, taken. కాబట్టి took అనేది past tense form of the verb అన్నమాట. So, past participle taken అవుతుంది. కాబట్టి taken అనకూడదు. I took coffee. I did take coffee. I did take coffee. లేదా సింపుల్ గా I had coffee. హ్యాడ్ కూడా అనొచ్చు. I had coffee. ఎందుకంటే హ్యావ్ హ్యాస్ అనే వాటికి పాస్ట్ వర్బ్ హ్యాడ్. ఈ హ్యావ్ హ్యాస్ అనేవి తినడాన్ని తాగడాన్ని ఇలా కూడా వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కాఫీ అంటాం, కాఫీ తీసుకుంటాను. బట్ ఐ హ్యాడ్ కాఫీ. హ్యావ్ అనేది సింపుల్ వర్బ్, అక్కడ హ్యావ్ అనే దానికి పాస్ట్ టెన్స్ ఫామ్ హ్యాడ్ అన్నమాట. ఐ హ్యాడ్ కాఫీ. ఐ డిడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. I did have coffee. I have coffee. I did have coffee. So this way you can express. Right. So ఇలా పాస్ట్ యాక్షన్స్ చెప్పాలి. పాస్ట్ యాక్షన్స్ని డిడ్ యూస్ చేసి లేకపోతే పాస్ట్ వర్బ్ యూస్ చేసే కాకుండా ఇంకెలా అయినా యూస్ చేయొచ్చు. Why not, ma'am? There are many other situations. And based on the situation, you are supposed to say. ఇప్పుడు నేను చెప్పిన పాస్ట్ యాక్షన్స్ కదా, ఈ పాస్ట్ యాక్షన్స్నే మనం ఇంకా చాలా టెన్సెస్లో చెప్పొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు, నిన్న మనం చూసాం. సో అలాగే 2 ఇన్ఫినిటివ్స్తో కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను సినిమా చూశాను అంటే ఐ సా ఏ మూవీ అంటున్నాం, లేదా ఐ డిడ్ సీ ఏ మూవీ అంటున్నాం. బట్ అలా కాకుండా వెన్ యు ఆర్ రెఫరింగ్ టు సమ్ పాస్ట్ ఆబ్లిగేషన్ మీన్స్ మన ఇష్టపూర్వకంగా క్యాజువల్గా మనం చేసిన పనులు అయితే ఇలా పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కదా, అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. మనకి ఇష్టం లేకున్నా కూడా ఆ పని చేస్తాం. ఇష్టం లేకున్నా మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పేప్పుడు హ్యాడ్ టు అని వాడాలి. అవి 2 ఇన్ఫినిటివ్స్. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అని మీనింగ్ వస్తుంది. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది మీన్స్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ ఇట్, దట్స్ వై ఐ హావ్ డన్ ఇట్. అంటే మన ఇష్టాలతో సంబంధం లేకుండా వెన్ వీ ఫెల్ట్ సంథింగ్ వాజ్ అ ఆబ్లిగేషన్, వెన్ వీ ఫెల్ట్ డూయింగ్ దట్ యాక్టివిటీ వాజ్ అ కంపల్సరీ వన్ అండ్ వాట్ ఆఫ్ ద యాక్టివిటీ దట్ వీ హ్యావ్ డన్. సో వీ కెన్ సే విత్ దిస్ హ్యాడ్ టు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్టర్డే ఐ కేమ్ లేట్. నేను లేట్గా వచ్చాను. యాక్చువల్లీ లేట్గా రావడం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో వస్తాం. సో ఇప్పుడు నేను చెప్పాలనుకోండి, నేను లేట్గా వచ్చాను కానీ ఇష్టపూర్వకంగా కాదు. అది ఎలా చెప్పాలంటే నిన్న లేట్గా రావాల్సి వచ్చింది అంటే తప్పలేదు, ద సిచ్యువేషన్ ఫోర్స్ మీ టు డూ ఇట్ అనమాట. అలాంటప్పుడు ఎస్టర్డే ఐ హ్యాడ్ టు కమ్ లేట్. ఇప్పుడు ఐ సా ఏ మూవీ అంటే నేను సినిమా చూశాను కదా, బట్ నిన్న సినిమా చూడడం నాకు ఇష్టం లేదు, బట్ మా ఫ్రెండ్స్ వచ్చి ఫోర్స్ చేశారు, దాంతో నేను చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ విషయం మీకు చెప్పాలనుకోండి, ఎస్టర్డే ఐ హ్యాడ్ టు సీ ఏ మూవీ. రైట్? ఎస్టర్డే హ్యాడ్ టు. ఇప్పుడు చెప్పండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ నేను ఒక హోటల్కి వెళ్ళాను. ఇప్పుడు మామూలుగా ఐ పెయిడ్ ద బిల్ అంటే నేను బిల్ కట్టాను.
బట్ నా ఇష్టపూర్వకంగా నేను కట్టలే అక్కడ, నిజానికి చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, బట్ సిచ్యువేషన్ అలా వచ్చింది. నేను బిల్ కట్టాల్సి వచ్చింది, అంటే ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ డూయింగ్ ఇట్ అనమాట. ఐ హ్యాడ్ టు పే ద బిల్. సో ఇలా మనం పాస్ట్ యాక్షన్స్ని హ్యాడ్ టుతో కూడా చెప్పచ్చు. అండ్ ఇంద్రలత, మీరు చెప్పండి, ఇవాళ మీకు ఇష్టం లేకుండా చేసిన ఒక పని. I had to wake up early. I had to prepare breakfast after that. Wake up ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. రైట్, నెక్స్ట్ శ్రీదేవి, మీరు చెప్పండి, ఇవాళ మీకు ఇష్టం లేకుండా చేసింది ఒకటి. I had to buy vegetables. I had to buy ఏ వెజిటబుల్స్ ఉండదు, I had to buy Vegetables. vegetables. That's wonderful. సో ఇలా మనం చాలా చేస్తూ ఉంటాం. అది ఇవే కాకుండా sometimes these past actions you can also express using one more expression which is called use it to. Use it to అంటే this is one to infinitive which is used basically to talk about the past habitual actions. You know well habitual actions. Habitual action means the action that takes place every day, the action that takes place in general, in routine, in common. అలవాటుగా రోజు కామన్గా చేసే పనులని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం కదా. బట్ దెర్ ఆర్ సమ్ యాక్షన్స్ దట్ ఆర్ కాల్డ్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే ఎనీ యాక్షన్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ as a habit over a period of time, the action that took place repeatedly in the past as a habit, whatever the action we did in the past as a habit over a period of time, that particular activity is called past habitual actions. ఈ past habitual actions ని చెప్పడానికి use it to అనే దాన్ని వాడాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్, I used to play cricket. నేను క్రికెట్ ఆడేవాడిని. I used to tell the lies. నేను అబద్ధాలు చెప్పేవాడిని. లాస్ట్ ఇయర్ I used to take non-veg. అప్పుడు నాన్ వెజ్ తినేవాడిని. సరే, యూస్ టు అంటే ఒకప్పుడు చేసేవి కదా, అంటే ఇప్పుడు చెయ్యట్లేదు అన్న. యా, న్యాచురల్లీ. ఒకప్పుడు చేసేవాడిని అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చేయట్లేదు. అయితే అది అర్థం చేసుకుంటాం మనం. ఒకప్పుడు నేను సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు చూడట్లేదు అని 2 సెంటెన్స్ చెప్పాం. ఒకప్పుడు సినిమాలు ఎక్కువ చూసేవాడిని అంటే ఏంటి, ఇప్పుడు ఆటోమేటిక్గా చూడట్లేదు అనే మీనింగే వస్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను కాలేజీలకు ఎక్కువగా వెళ్ళేవాడిని అంటే ఏంటి, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇలా వస్తుంది అనమాట. సో ఇలా అయితే యూజ్ టు అన్నప్పుడు మనం టైం రెఫరెన్స్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ క్లియర్ టు ద అదర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, 14 years ago I used to go to college every day. 10 years ago I used to work in a school. Right? So 5 years ago I used to visit library frequently. ఇలా యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని అంటే ఇప్పుడు చేయట్లేదు. ఇలా మనం పాస్ట్ యాక్షన్స్ని రకరకాలుగా చెప్పచ్చు. డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ అ పాస్ట్ వర్బ్, ఇఫ్ నాట్ యూ కెన్ యూజ్ డిడ్ ప్లస్ బేస్ ఫామ్, చేశాను అని చెప్పడానికి. రైట్, అయితే డిడ్ అనేది ఎప్పుడు వాడతామంటే వెన్ వీ వాంట్ టు గివ్ ద ఎంఫసిస్. ఇంకొకటి, కంపల్సరీ సిచ్యువేషన్లో మనం చేసినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని హ్యాడ్ టు అని, ఒకప్పుడు చేసేవాడిని అని పాస్ట్ హ్యాబిట్స్ చెప్పడానికి యూజ్ టు అని మనం వాడుతూ ఉంటాం. ఓకే, రైట్. ఎనీ డౌట్స్? No sir. No doubt. Clear. ఆల్ క్లియర్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది క్లాస్. సో పాస్ట్ సార్ ఇంతే ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయి మనకి పాస్ట్? సో పాస్ట్ యాక్షన్స్లో ఇంకా పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటాయి. సో ఇవాళ మనం డిస్కస్ చేస్తుంది ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్, డైరెక్ట్లీ పాస్ట్ వర్బ్ ఆర్ డిడ్ ప్లస్ బేస్ ఫామ్. ఓకే, సో ఇవి సరిపోతుంది మనం ఈ మైండ్లో పెట్టుకుంటే. అండ్ నెగిటివ్ సెంటెన్స్ మీరు ఫామ్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా డిడ్కి నాట్ పెడితే చాలు. డిడ్ ప్లస్ నాట్ డిడింట్. అయితే చాలా మంది దీన్ని డింట్ అంటారు, డిడ్ ప్లస్ నాట్ డిడింట్ అనాలి. మీరు క్లియర్గా డిడ్ నాట్ అని కూడా చెప్పచ్చు. ఐ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే, షీ డిడ్ నాట్ గో ఎస్టర్డే, లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. Thank you very much sir. వెల్కమ్. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఈజీ ఇంగ్లీష్లో టెన్సెస్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. మరి దీని తర్వాత నెక్స్ట్ టెన్స్ని మనం నెక్స్ట్ ఈజీ ఇంగ్లీష్లో తెలుసుకుందాం. టిల్ దాన్ టేక్ కేర్ అండ్ బాయ్.